ఈరోజు మనం కొబ్బరితో కొబ్బరి బర్ఫీ చేసుకుంటాము. దానికి నేను 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నానండి. అలాగే ఈ కొబ్బరి బర్ఫీలో పచ్చెనగపిండి కానీ వేస్తున్నామండి. సేమ్ కొబ్బరి ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీ పచ్చెనగపిండి కానీ తీసుకున్నామండి. ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. ఒక బాండలి నాన్ స్టిక్ లాంటిది ఏదైనా మామూలు అలా కొద్దిగా లావుగా ఉండేది. కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోండి. పచ్చెనగపిండి వేసుకొని బాగా వేయించుకోండి. మాడకూడదండి, జాగ్రత్తగా దగ్గర ఉండి కలబెట్టుకుంటా కొద్దిగా బాగా మనకు రంగు వచ్చేటట్టుగా వేయించుకోండి. చూడండి, మనకు పిండి అయితే ఏగిపోయిందండి. మనం పక్కన బౌల్లోకి తీసేసుకుందాము. ఇదే పాన్లోకి ఇంకొక గంటె అనేది నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకునేసి మనం పక్కన తురిమి పెట్టుకున్నాం కదంటే కొబ్బరి, ఆ కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి. కొబ్బరి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు అయితే చక్కెర వేసుకోవాలండి. 1 కప్పు కొబ్బరి అయితే 1.5 కప్పు చక్కెర. 1 కప్పు కొబ్బరి అయితే అండి 1.5 కప్పు చక్కెర తీసుకోండి. 1 కప్పు వచ్చి పాలండి. కాచి చల్లారిబెట్టిన పాలన పోసుకోవచ్చు, పచ్చి పాలన పోసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మనం దేంతో అయితే తీసుకున్నామో అదే మెజర్మెంట్, అదే కప్పుతో 1 కప్పు పాలు అయితే పోసుకోండి. ఇప్పుడు మనం ఈ పాలు, చక్కెర, కొబ్బరి ఇది మొత్తం అంతా కరిగి మనకు బాగా ఇట్లా దగ్గరికి రావాలి. ఈ కొబ్బరి బర్ఫీలోనే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసేసేయండి. ఒక ప్లేట్కి నెయ్యి పూసుకునేసి ఇలా రెడీగా పెట్టుకోండి. చూడండి, ఇలా కలపెట్టుకుంటూ ఇంకా మనకు కొద్దిగా అనేది దగ్గరికి రావాలండి. ఈ లూజ్ అనేది ఇంకా కొద్దిగా తగ్గాలి. అప్పుడు వరకు మనం కొద్దిగా కలపెట్టుకుంటూ పక్కనే ఉందామండి. మనకు చక్కెర అయితే ఇలా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం పిండి అనేది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందామండి. చూడండి, పిండి అనేది ఇలా వేసుకుంటూ నీట్గా బాగా స్పీడ్గా కలపండి. అప్పుడే మీకు పిండి అనేది నీట్గా ఈ చక్కెర కొబ్బరిలోకి అనేది మీకు బాగా కలుస్తుంది. దీనికి ఒక చిట్కా అండి, వంటలు లేకుండా బాగా కలవాలంటే మీరు పిండిని అనేది వేయించిన తర్వాత జల్లి పట్టండి. జల్లి పట్టినప్పుడు మనకు పిండిలో అనేది ఎటువంటి గడ్డలు అనేది లేకోకుండా నీట్గా పొడిగా అనేది వస్తుందండి. అప్పుడు మనకు పిండి చూడండి ఎంత నీట్గా కలిసిపోయేసిందో. ఇలా అయితే బాగా కలపండి కదండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ, మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి, ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి, మీ ఇష్టం అండి. నెయ్యి వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. అది సగం ఇది సగం అన్న యాడ్ చేసుకోండి. వేసుకుంటూ కొద్దిగా బాగా దగ్గరకు వచ్చేటట్టుగా చేసుకోవాలండి. చూపిస్తాను నేను దగ్గరకు వచ్చేది కూడా మీకు. చూడండి, నెయ్యి అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా. ఇంకొక గంట అనేది వేసుకుందామండి. చాలు, ఇంతైతే మనకి. ఇప్పుడు దీంతో కూడా మనం బాగా యాకనిద్దామండి. మనకు ఎగ్జాక్ట్గా ఒక 100 ml వరకు అనేది నెయ్యి అనేది పడుతుందండి దీనికి. ఈ బర్ఫీ అనేది మనకు కొద్దిగా బాగా దగ్గరకు వచ్చేంత వరకు అనేది మనం బాగా కలబెట్టాలండి. దీంట్లో మనకు కలబెట్టే ప్రాసెస్ ఏనండి. మనం ఎంత బాగా కలబెడతామో అంత బాగా వస్తుందండి. చూడండి, మనకు బాగా రెడీ అయిపోయేసింది. ఇప్పుడు మనం నెయ్యి పూసుకున్న ప్లేట్లోకి అనేది దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చూడండి, మనం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి. కొద్దిగా ఆరిన తర్వాత మనం ఎంత దగ్గరగా ఉండి మనం ఎంత కలబెడతా ఉన్నా కానీ చూడండి లైట్గా అనేది కొబ్బరి అనేది ఇదయ్యింది. దానివల్ల మనకేం టేస్ట్ అయితే మారదండి. మీరు ఇలా అయితే కొద్దిగా బాగా చల్లారనియండి. చల్లారిన తర్వాత మనం కేక్స్గా కట్ చేసుకుందాం. చూడండి, నేనైతే పీసులు ఇలా అనేది కట్ చేశానండి. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత నేను మీకు తీసి చూపిస్తానండి. చాలా కాలిపోతుంది. కొద్దిగా బాగా ఆరిన తర్వాత నేను మీకు తీసి చూపిస్తాను. ముక్కలు కానీ ఎంత స్మూత్గా వచ్చాయో నేను చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే బర్ఫీ అనేది రెడీ అండి. ఈ విధంగా బర్ఫీని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగా వచ్చిందండి. ఒకసారి అయితే ఈ బర్ఫీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.